హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో పీపీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా, అండ్ ఈ రెండు ఇన్వెస్ట్మెంట్స్లో రిస్క్ ఏముంటుంది, రిటర్న్స్ ఎలాగుంటాయి, అండ్ రిటైర్మెంట్ కోసం ఏ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, అండ్ ఈ రెండు స్కీమ్స్లో సేమ్ ఇన్వెస్ట్మెంట్తో ఎంత మంత్లీ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. రెండు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మంచిదా లేకపోతే మ్యూచువల్ ఫండ్ మంచిదా అంటే డైరెక్ట్గా ఒక ఆన్సర్ ఉండదు. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు క్లయింట్ నీడ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్సూరెన్స్ మంచిది, మ్యూచువల్ ఫండ్స్ మంచిది, ప్రావిడెంట్ ఫండ్ మంచిది అని ఎలాగప్పుడు డైరెక్ట్ ఆన్సర్ ఉండదు. మన అవసరం బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ ఎంచుకోవాలి. జనరల్గా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒక రిటైర్మెంట్ ప్రోడక్ట్, ఎందుకంటే ఇందులో లాక్ ఇన్ ఉంటుంది. సో నేను ఈ వీడియోలో ప్రావిడెంట్ ఫండ్ని అండ్ మ్యూచువల్ ఫండ్ని రిటైర్మెంట్కి ఎలాగ యూజ్ చేయాలని చూపిస్తాను. రిటైర్మెంట్ అంటే ఎర్నింగ్స్ ఎండ్ అయిపోవడం, కానీ స్పెండింగ్స్ మాత్రం కంటిన్యూ అవుతాయి. అంటే రిటైర్మెంట్ తర్వాత మనకి ఇన్కమ్ ఉండదు, కానీ ఖర్చులు మాత్రం ఉంటాయి. సో దీనికోసం ముందు నుంచి మనం ప్లాన్ చేసుకోవడం మంచిది. అయితే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఏ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ ప్రోడక్ట్లో రిస్క్ ఎంత ఉంటుంది, అందులో రిటర్న్స్ ఎంత ఉంటాయి, అండ్ అందులో ఎలాంటి రిస్క్ ఉంటుంది, తక్కువ రిటర్న్స్ వస్తాయా లేదా మనీ లాస్ అవుతుందా, లేకపోతే అందులో వచ్చే రిటర్న్స్ నా లైఫ్ స్టైల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయా, సో ఇలాగ రిస్క్ని క్యాల్కులేట్ చేసుకోవాలి. మీరు బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనుకుంటే అందులో రిస్క్ ఏముంటుంది అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మీకు రిటర్న్స్ తక్కువ వస్తాయి. అంటే మీరు కానీ ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టయితే మీకు రిటర్న్స్ తక్కువ వస్తాయి, ఇన్ఫ్లేషన్ కంటే రిటర్న్స్ తక్కువ వస్తాయి, కానీ అందులో సేఫ్టీ ఉంటుంది. వేరస్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కొంచెం రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, కానీ అందులో సేఫ్టీ ఉండదు. బ్యాంక్స్ ఎప్పుడైనా సరే మూసేయచ్చు. సో బ్యాంక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిస్క్ ఏంటి అంటే ఒకటి ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ రిటర్న్స్ వస్తాయి, అండ్ ఇంకొకటి బ్యాంక్రప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిస్క్ ఏముంటుంది అంటే ఇందులో రిటర్న్స్ బాగుంటాయి, ఇన్ఫ్లేషన్ కంటే రిటర్న్స్ చాలా బాగుంటాయి, కానీ ఇందులో రిస్క్ ఏముంటుంది అంటే జనరల్గా అందరికీ లైఫ్ స్టైల్ ఉంటుంది. రిటైర్మెంట్ వరకు ఒకలాగా మనం బ్రతుకుతాం, రిటైర్మెంట్ అయ్యాక ఇంకోలాగా బ్రతకాల్సి వస్తుంది. లైఫ్ స్టైల్ అనేది రిటైర్మెంట్ ముందు ఒకలాగా ఉంటుంది, రిటైర్మెంట్ తర్వాత ఒకలాగా ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్లో 7.1% రిటర్న్స్ వస్తున్నాయి యాజ్ ఆఫ్ నౌ. సో మీకు కానీ లగ్జరీగా బ్రతకాలి, రిటైర్మెంట్ అయ్యాక కూడా లగ్జరీగా ఉండాలి అంటే 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చే ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. మీకు ఇంకా ఎక్కువ రిటర్న్స్ కావాలి, సో మీరు ఎక్కువ రిటర్న్స్ వచ్చే ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ మీరు కానీ నార్మల్ లైఫ్ స్టైల్ బ్రతకాలి, నార్మల్గా ఉండాలి అనుకుంటే ప్రావిడెంట్ ఫండ్ చాలా మంచిది. సో ప్రావిడెంట్ ఫండ్లో రిస్క్ ఏముంటుంది అంటే లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రిస్క్ ఏముంటుంది అంటే ఫస్ట్ 5 ఇయర్స్లో మ్యూచువల్ ఫండ్స్లో లాస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ప్రాఫిట్ కంటే లాస్ ఎక్కువ రావచ్చు, ఆర్ఎల్స్ ప్రాఫిట్ కూడా రాకపోవచ్చు. 0% రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 100% రిటర్న్స్ రావచ్చు, సెకండ్ ఇయర్ 50% రిటర్న్స్ రావచ్చు, థర్డ్ ఇయర్ 40% లాస్ రావచ్చు, ఫోర్త్ ఇయర్ 50% లాస్ రావచ్చు, అండ్ ఫిఫ్త్ ఇయర్ ఎలాంటి రిటర్న్స్ రాకపోవచ్చు. సో ఇలాగా ఫిఫ్త్ ఇయర్ ఎండ్ అయ్యేసరికి ఎలాంటి ప్రాఫిట్ రాకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అండ్ చాలాసార్లు జరిగింది కూడా ఇలాగా. సో మనీ వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో మనీ లాస్ అవుతున్నప్పుడు దానికి డబుల్ పెయిన్ ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఏంటి అంటే మనీ లాస్ అవ్వచ్చు, ఫస్ట్ 5 ఇయర్స్లో ప్రాఫిట్ రాకపోవచ్చు, అండ్ మనీ కూడా లాస్ అవ్వచ్చు. ఇది 5 ఇయర్స్ టైం పీరియడ్కి. 15 ఇయర్స్ టైం పీరియడ్కి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ చాలా బాగా వస్తాయి, 12% రిటర్న్స్ ఈజీగా వస్తాయి. అది నేను లాస్ట్లో చూపిస్తాను. సో మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఏంటి అంటే ఇందులో మనీ లాస్ అవుతుంది. ఆ లాస్ అవుతున్నప్పుడు మీరు భయపడకూడదు, నెక్స్ట్ ఇయర్ లాస్ మళ్ళీ రికవర్ అయిపోతుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్రజెంట్ మీరు కానీ లగ్జరీగా ఉంటున్నారు అండ్ రిటైర్మెంట్ అయ్యాక కూడా మీరు సేమ్ లైఫ్ స్టైల్ కావాలనుకుంటున్నారు అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రిస్క్ ఉంటుంది, బట్ స్టిల్ మీకు మ్యూచువల్ ఫండ్స్ బెటర్. అండ్ ఒకవేళ మీరు కానీ రిటైర్మెంట్ అయ్యాక ఎలాంటి హడావిడి లేకుండా కూల్గా స్మూత్గా బ్రతకాలనుకుంటే ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్, ఇన్ఫ్లేషన్ కంటే మంచి రిటర్న్స్ వస్తాయి ఇందులో. సో ప్రావిడెంట్ ఫండ్కి అండ్ మ్యూచువల్ ఫండ్స్కి కంపేర్ చేసి చూసినట్టయితే ఫస్ట్ మనం సేఫ్టీ కోసం మాట్లాడుకుందాం. ప్రావిడెంట్ ఫండ్లో సెంట్రల్ గవర్నమెంట్ బ్యాకప్ ఇస్తుంది. సో ఈ ప్రోడక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది, అండ్ ఏ రోజైనా సరే ఇన్సూరెన్స్ అండ్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో బెటర్ రిటర్న్స్ వస్తాయి. అండ్ మ్యూచువల్ ఫండ్స్కి గవర్నమెంట్ బ్యాకప్ అనేది ఎలాంటిది ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ని సెబీ రెగ్యులేట్ చేస్తుంది. ఇక్కడ బ్యాకప్ ఉండదు, గ్యారంటీ ఉండదు అంటే మీనింగ్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే వస్తున్నాయో దానికి ఎలాంటి గ్యారంటీ ఉండదు. ప్రావిడెంట్ ఫండ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్డ్గా ఇంత పర్సెంటేజ్ అని ఇస్తుంది,
మ్యూచువల్ ఫండ్స్లో అలాగా గ్యారంటీ ఉండదు, కంప్లీట్లీ మార్కెట్ రిస్క్ ఉంటుంది. మార్కెట్ మూమెంట్ బట్టి రిటర్న్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్ కంప్లీట్లీ ఎత్తేయడానికి అవ్వదు, ఆర్ సడన్గా మూసేయడానికి అవ్వదు, రాత్రి చిట్ ఫండ్ కంపెనీ లాగా చేయడానికి అవ్వదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ స్ట్రక్చర్ పెద్దది. అండ్ స్కామ్ చేయాలన్నా ఆర్ రాత్రి ఎత్తేయాలనుకున్నా సరే 5 డివిజన్స్ ఉంటాయి. 5 డివిజన్స్ కళ్ళు మూస్తేనే ఈ పని చేయగలరు. మ్యూచువల్ ఫండ్స్ 1970 నుంచి ఇండియాలో ఉన్నాయి అండ్ ఇప్పటి వరకు స్కామ్ జరగలేదు. ఎందుకంటే స్ట్రక్చర్ పెద్దది, చాలా డివిజన్స్ కళ్ళు మూయాలి, అవి జరగని పని. సో మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్కి గ్యారంటీ ఉండదు. అండ్ పీపీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మినిమం 500 రూపీస్ ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ మ్యాక్సిమం ఓన్లీ 1.5 lakh వరకే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో లిమిట్స్ ఉన్నాయి ఇందులోని. మినిమం 500 రూపీస్ ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎవ్రీ ఇయర్, ఆర్ ఎల్స్ ఫైన్ పడుతుంది. అండ్ ఓన్లీ మ్యాక్సిమం 1.5 lakh ఇయర్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయగలరు పర్ పర్సన్. కానీ మ్యూచువల్ ఫండ్స్లో అలా కాదు. మ్యూచువల్ ఫండ్స్లో మినిమం 100 రూపీస్ నుంచి మ్యాక్సిమం ఎంతైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని రూల్ ఏం లేదు. మీ దగ్గర మనీ ఉన్నప్పుడు ఎంత మనీ ఉంటే అంత మనీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మినిమం 100 రూపీస్ అయి ఉండాలి అది. అండ్ పీపీఎఫ్లో ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు కానీ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు, అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎన్ఆర్ఐస్ అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మినిమం 100 రూపీస్ అండ్ ఎప్పుడు మనీ ఉంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎలాంటి రూల్స్ ఉండవు. ఎప్పుడు మనీ కావాలంటే అప్పుడు కూడా తీసుకోవచ్చు. ప్రావిడెంట్ ఫండ్లో 15 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేశారంటే 15 years ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. 15 years తర్వాత కూడా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేయాలనుకుంటే మీరు బ్లాక్ ఆఫ్ 5 years అంటే ఎవ్రీ 5 year టైం పీరియడ్కి మీరు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. పీపీఎఫ్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి, ఈ వీడియో చూడండి. మ్యూచువల్ ఫండ్స్లో అలాగ లాక్-ఇన్ ఉండదు. మ్యూచువల్ ఫండ్స్లో మీరు మనీ ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, మనీ ఎప్పుడైనా సరే తిరిగి తీసుకోవచ్చు. ఎలాంటి లాక్-ఇన్ టైం పీరియడ్ ఉండదు. సో మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ వీక్ కూడా తీసుకోవచ్చు డబ్బులు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ట్రిపుల్ ఈ ఎగ్జంప్షన్ ఉంటుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మీరు యాజ్ పర్ సెక్షన్ 80C 1.5 lakh వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్కి యూజ్ చేయొచ్చు. అండ్ ప్రావిడెంట్ ఫండ్లో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో అది కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. అండ్ మెచ్యూరిటీ అమౌంట్ కూడా కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. మీకు మెచ్యూరిటీ అమౌంట్ మీద కూడా ట్యాక్స్ పడదు. సో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. కానీ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు. మ్యూచువల్ ఫండ్స్లో మీకు కానీ సెక్షన్ 80Cలో ఎగ్జంప్షన్ కావాలి అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ అని ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు సెక్షన్ 80C ఎగ్జంప్షన్ ఉంటుంది. అండ్ ఇందులో 3 years లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఓన్లీ ఈ కేటగిరీ ఫండ్స్లోనే లాక్-ఇన్ ఉంటుంది. సో మీరు కానీ ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారంటే 3 years లాక్-ఇన్ ఉంటుంది. అండ్ ఆ మనీ మీరు సెక్షన్ 80C కింద చూపించుకోవచ్చు ట్యాక్స్ ఎగ్జంప్షన్కి. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. అంటే మెచ్యూరిటీ అమౌంట్ మీద మీరు 10% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాలి. అండ్ ఇంట్రెస్ట్ రేట్ విషయానికి వచ్చినట్టయితే ప్రావిడెంట్ ఫండ్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండవు. ప్రజెంట్ 7.1% పెరగచ్చు తరగచ్చు. హిస్టారికల్గా 1969 నుంచి 2020 వరకు చూసుకున్నట్టయితే ప్రావిడెంట్ ఫండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4.8% నుంచి 12% వరకు ఉన్నాయి. సో ఈ గ్యాప్లో మీకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి టైం టు టైం తగ్గచ్చు పెరగచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో ఇంట్రెస్ట్ రేట్స్ కంప్లీట్లీ మార్కెట్ రిస్క్ బట్టి ఉంటుంది, మార్కెట్ మూమెంట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు కానీ 10 years టైం పీరియడ్కి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు యావరేజ్గా 12% రిటర్న్స్ వస్తాయి. అండ్ వర్స్ట్ కేస్ కండిషన్లో 7.13% రిటర్న్స్ వస్తాయి. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు కంప్లీట్గా 15%, 20% రిటర్న్స్ వస్తాయని గ్యారంటీ లేదు. 10 years టైం పీరియడ్కి వర్స్ట్ కేస్ కండిషన్లో 7.13% రిటర్న్స్ వస్తాయి. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ మంచిదయ్యి మీ టైం కానీ బాగున్నట్టయితే మీకు 18% రిటర్న్స్ కూడా రావచ్చు. కానీ ఇప్పటి వరకు ఏదైనా 10 years టైం పీరియడ్కి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మినిమం 7.13 అండ్ యావరేజ్గా 12% రిటర్న్స్ వచ్చాయి. సో ఈ రిటర్న్స్ బేస్ మీద రిటైర్మెంట్కి ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది అని నేను చూపిస్తాను. క్యాలిక్యులేషన్ నేను 3 ఏజ్ గ్రూప్ పర్సన్స్కి చేస్తున్నాను. 25 years, 35 years, 45 yearsకి. అండ్ ఇన్వెస్ట్మెంట్ 1.5 lakh తీసుకుంటున్నాను. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.1 ఉంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో యావరేజ్గా 12.15 అండ్ మినిమం 7.13 క్యాలిక్యులేషన్కి తీసుకుంటున్నాను. సో ప్రావిడెంట్ ఫండ్లో 25 years ఏజ్ పర్సన్ కానీ ఎవ్రీ ఇయర్ 1.5 lakh 15 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ వాల్యూ 37,98,514 రూపీస్ అవుతుంది. అండ్ 35 year ఏజ్ పర్సన్ ఇన్వెస్ట్ చేసిన 45 year ఏజ్ పర్సన్ ఇన్వెస్ట్ చేసిన
15 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ కాబట్టి అమౌంట్ సేమ్ ఉంటుంది అందరికీనా. అండ్ రిటైర్మెంట్కి 25 ఇయర్ ఏజ్ పర్సన్కి ఇంకో 20 ఇయర్స్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ 15 ఇయర్స్ పోను 60 ఇయర్స్ టైం పీరియడ్కి ఇంకో 20 ఇయర్స్ బ్యాలెన్స్ ఉంటుంది. 35 ఇయర్ ఏజ్ పర్సన్కి ఇంకో 10 ఇయర్స్ టైం పీరియడ్ ఉంటుంది బ్యాలెన్స్ రిటైర్మెంట్కి. 45 ఇయర్ ఏజ్ పర్సన్కి ఎలాంటి బ్యాలెన్స్ ఉండదు. 45 ఇయర్ ఏజ్ పర్సన్ ప్రావిడెంట్ ఫండ్లో 15 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తే 60 ఇయర్ ఏజ్ వచ్చేసరికి తన అకౌంట్లో 37,98,514 రూపీస్ ఉంటాయి. కానీ 25 ఇయర్ ఏజ్ పర్సన్కి ఇంకో 20 ఇయర్స్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఈ 37,98,000ని ఇంకో 20 ఇయర్స్కి ప్రావిడెంట్ ఫండ్లో కంటిన్యూ చేస్తే ఆ అమౌంట్ టోటల్ 1,49,76,254 రూపీస్ అవుతుంది. అండ్ 35 ఇయర్ ఏజ్ పర్సన్ ఈ 37,98,000ని ఇంకో 10 ఇయర్స్కి కంటిన్యూ చేస్తే ఆ అమౌంట్ 75,42,381 రూపీస్ అవుతుంది. అండ్ 45 ఇయర్ ఏజ్ పర్సన్కి సేమ్ వాల్యూ ఉంటుంది, రిటైర్మెంట్ అప్పటికి సేమ్ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే 45 ఇయర్ ఏజ్ పర్సన్కి 60 ఇయర్స్ వచ్చేస్తాయి ఆ టైం పీరియడ్కి. అండ్ ఈ మెచ్యూరిటీ అమౌంట్ని కానీ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టయితే ప్రజెంట్ 5.6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ మనం వర్స్ట్ కేస్ కండిషన్ ఓన్లీ 5%కే క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈ అమౌంట్ అలాగే తీసుకెళ్ళి బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5% ఇంట్రెస్ట్ వస్తుంది, మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అంటే 25 ఇయర్ ఏజ్ పర్సన్ 60 ఇయర్స్ ఏజ్లో 1,49,76,000 బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే పర్ మంత్ 62,401 రూపీస్ మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అండ్ ఈ మెచ్యూరిటీ అమౌంట్ 1,49,00,000 అది కంటిన్యూస్గా ఉండిపోతుంది, లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అది. సో లైఫ్ లాంగ్ 1.4 crores అకౌంట్లో ఉంటాయి. అండ్ దాంతోపాటు 62,000 మంత్లీ ఇన్కమ్ వస్తుంది. 35 ఇయర్ ఏజ్ పర్సన్కి పర్ మంత్ 31,426 రూపీస్ మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అండ్ 75 lakh మెచ్యూరిటీ అమౌంట్ అలాగే లైఫ్ లాంగ్ కంటిన్యూ అయిపోతుంది. 45 ఇయర్ ఏజ్ పర్సన్కి 15,800 మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అండ్ ఈ 37 lakh అలాగా మెచ్యూరిటీ అమౌంట్ కంటిన్యూ అయిపోతుంది. సో మీరు గమనించినట్టయితే సేమ్ అమౌంట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 25 ఇయర్ ఏజ్ పర్సన్ ఇన్వెస్ట్ చేస్తే తనకి మెచ్యూరిటీ వాల్యూ ఎక్కువ వస్తుంది అండ్ మంత్లీ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. కానీ 45 ఇయర్ ఏజ్ పర్సన్ ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ అమౌంట్ తక్కువ వస్తుంది, మంత్లీ ఇన్కమ్ తక్కువ వస్తుంది. ఎందుకంటే ఎర్లీగా ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, మెచ్యూరిటీ అమౌంట్ ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ఎంత త్వరగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే అంత మంచిది, ఎంత లేట్గా ప్లాన్ చేసుకుంటే అంత లాస్ అవుతారు. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కానీ చూసినట్టయితే 25 ఇయర్ ఏజ్ పర్సన్ ఎవ్రీ ఇయర్ 1.5 lakh 15 ఇయర్స్ టైం పీరియడ్కి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఆ వాల్యూ 12.15%తో యావరేజ్గా 56,59,953 అవుతుంది. అండ్ 7.13%తో మినిమం వాల్యూ 38,73,303 రూపీస్ అవుతుంది. 35 ఇయర్ ఏజ్ పర్సన్కి 45 ఇయర్ ఏజ్ పర్సన్కి సేమ్ వాల్యూ ఉంటుంది. అందరూ 15 ఇయర్స్ టైం పీరియడ్కి ఎవ్రీ ఇయర్ 1.5 lakh ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ యావరేజ్ రిటర్న్స్ 12.15 అండ్ మినిమం రిటర్న్స్ 7.13 కాబట్టి అందరికీ సేమ్ అమౌంట్ వస్తుంది 15 ఇయర్స్ తర్వాత. అండ్ రిటైర్మెంట్కి 25 ఇయర్ ఏజ్ పర్సన్కి 20 ఇయర్స్ ఉంటాయి, 35 ఇయర్ ఏజ్ పర్సన్కి 10 ఇయర్స్ ఉంటాయి, 45 ఇయర్ ఏజ్ పర్సన్కి రిటైర్మెంట్కి, ఎందుకంటే అప్పటికే 60 ఇయర్స్ అయిపోతాయి కాబట్టి. సో 25 ఇయర్ ఏజ్ పర్సన్ ఇంకో 20 ఇయర్స్కి ఈ 56,59,000 ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తే యావరేజ్గా ఆ అమౌంట్ 5,60,78,766 రూపీస్ అవుతుంది. అండ్ మినిమం 1.5 crores అవుతుంది. 35 ఇయర్ ఏజ్ పర్సన్ 10 ఇయర్స్ టైం పీరియడ్కి ఈ 56 lakhని కంటిన్యూ చేస్తే ఆ అమౌంట్ యావరేజ్గా 1.78 crores అవుతుంది. అండ్ మినిమం 75,81,054 రూపీస్ అవుతుంది. 45 ఇయర్ ఏజ్ పర్సన్కి సేమ్ వాల్యూస్ ఉంటాయి. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కాకుండా మీకు ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్లో 1 lakh తీసేసి రిమైనింగ్ అమౌంట్ మీద 10% ట్యాక్స్ పే చేయాలి. సో ట్యాక్స్ పోను యావరేజ్ వాల్యూ 25 ఇయర్ ఏజ్ పర్సన్కి 5.7 crores అవుతుంది. మినిమం వాల్యూ 1.38 crores అవుతుంది. 35 ఇయర్ ఏజ్ పర్సన్కి యావరేజ్ వాల్యూ 1.62 crores అవుతుంది. అండ్ మినిమం వాల్యూ 70,57,000 అవుతుంది. అండ్ 45 ఇయర్ ఏజ్ పర్సన్కి యావరేజ్ వాల్యూ 53.2 lakhs అవుతుంది. అండ్ మినిమం వాల్యూ 36.6 lakhs అవుతుంది. అండ్ ఈ అమౌంట్ని కానీ తీసుకువెళ్ళి బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 25 ఇయర్ ఏజ్ పర్సన్కి యావరేజ్గా 2.1 lakh మంత్లీ ఇన్కమ్ వస్తుంది. మినిమం 57,000 మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అండ్ 35 ఇయర్ ఏజ్ పర్సన్కి యావరేజ్గా 67,000 మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అండ్ మినిమం 29,000 మంత్లీ ఇన్కమ్ వస్తుంది. 45 ఇయర్ ఏజ్ పర్సన్కి ట్యాక్స్ పోను యావరేజ్గా 22,000 మంత్లీ ఇన్కమ్ వస్తుంది.
అండ్ మినిమం 15,256 మంత్లీ ఇన్కమ్ వస్తుంది. సో ఇది ప్రావిడెంట్ ఫండ్కి అండ్ మ్యూచువల్ ఫండ్స్కి రిటర్న్స్ కంపారిజన్. రిటర్న్స్ కానీ మీరు చూసినట్టయితే మ్యూచువల్ ఫండ్స్లో మినిమం రిటర్న్స్ ట్యాక్స్ పోను తక్కువ ఉన్నాయి పీపీఎఫ్ కంటే. కానీ మీరు కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేసినట్టయితే అంటే ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ మంత్ చేసినట్టయితే మీకు మినిమం 7.1 కాదు ఇంకా ఎక్కువ వస్తుంది. 10% రిటర్న్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే ప్రజెంట్ ఏ ఫండ్లో అయితే రిటర్న్స్ బాగున్నాయో ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అండ్ అందులో ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసేస్తారు. కానీ మ్యూచువల్ ఫండ్స్ ప్రతిసారి ఒకేలాగా ఉండవు, టైం టు టైం మారుతూ ఉంటాయి, రిటర్న్స్ పెరుగుతూ ఉంటాయి, రిటర్న్స్ ఫాలో అవుతూ ఉంటాయి. సో టైం టు టైం మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఈ 12.15 7.13% నేను టాప్ ఫండ్స్కి కంపేర్ చేసి తీశాను, చిన్న ఫండ్స్కి కాదు. ఇప్పటి వరకు బెస్ట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్కి నేను రిటర్న్స్ కంపేర్ చేసి తీశాను. అండ్ బెస్ట్ ఫండ్స్కే 12.15 అండ్ 7.13% రిటర్న్స్ ఉన్నాయి. కానీ మీరు ఎస్ఐపి చేసినట్టయితే అంటే ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్స్లో కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఈజీలీ 10% రిటర్న్స్ వస్తాయి. కానీ జర్నీ అంత స్మూత్గా ఉండదు, అంత ప్లెయిన్గా ఉండదు. మార్కెట్ బాగున్నప్పుడు రిటర్న్స్ చాలా బాగుంటాయి, మార్కెట్ ఫాలో అయితే రిటర్న్స్ అలాగే ఫాలో అవుతాయి. కానీ మీరు ఖచ్చితంగా 15 years టైం పీరియడ్కి ఉంటాను అంటే మ్యూచువల్ ఫండ్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఈ 15 years లోపు ఏమైందని కాన్సెప్ట్ కాదు, 15 years టైం పీరియడ్కి మీకు మంచి రిటర్న్స్ రావాలి. సో మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 15 years టైం పీరియడ్కి చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. సేమ్ 1.5 lakh ఇన్వెస్ట్మెంట్కి మీరు ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయో మ్యూచువల్ ఫండ్స్లో మీకు అంతకంటే డబుల్ రిటర్న్స్ వస్తాయి. కానీ మీరు కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఆపకూడదు. మార్కెట్ ఫాల్ అయినా ఏదైనా సరే మీ పని మీరు చేసుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్ పని మ్యూచువల్ ఫండ్స్ని చేయనివ్వాలి. అప్పుడే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ ఎప్పుడు ఒకే ఫండ్ మీద డిపెండ్ అవ్వద్దు, ఫండ్ మారుతుంది, సో దాంతోపాటు మీరు మారాలి, అప్పుడే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుంది, మీ టైం బాగోకపోతే రిటర్న్స్ తక్కువ రావచ్చు. అండ్ మీరు కానీ కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. సో మీకు రిస్క్ తీసుకోవాలని లేకపోతే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. గ్యారంటీడ్గా 7% రిటర్న్స్ వస్తున్నాయి అంటే అది తక్కువ కాదు, చాలా మంచిది అది. సో మీకు ఎలాంటి రిస్క్ వద్దు అంటే ప్రావిడెంట్ ఫండ్ చాలా మంచిది. ఎలాంటి సేమ్ లైఫ్ స్టైల్ కావాలి, లగ్జరీ లైఫ్ స్టైల్ కావాలి, రిటైర్మెంట్ అయ్యాక కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఎక్కడ తగ్గకూడదు అనుకుంటే అప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, రిటర్న్స్ బాగుంటాయి, డౌట్ అక్కర్లేదు. 7.13 12.15 నేను బెస్ట్ అండ్ వర్స్ట్ చెప్పాను. వర్స్ట్ కేస్ కండిషన్ చాలా తక్కువ మందికి వస్తుంది, సో ప్యానిక్ అవ్వద్దు. 10% రిటర్న్స్ ఈజీగా వస్తాయి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, కానీ కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ తగ్గకూడదు. సో ఇది అండి వీడియో. ప్రావిడెంట్ ఫండ్ మంచిదా లేకపోతే మ్యూచువల్ ఫండ్ మంచిదా అని మీ ఒపీనియన్ మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.